నా స్టైల్లో మటన్ కర్రీ అనేది ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మటన్ కానీ చికెన్ కానీ జ్యూసీగా కుక్ అవ్వాలంటే ఈ ఒక్క ఐటెం అనేది వేస్తే సరిపోతుంది. ఆ ఒక్క ఐటెం ఏమిటంటే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మటన్ కర్రీ అనేది కుక్ చేస్తున్నాను, వీడియోలో చూసి ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు ఏంటంటే మటన్ అనేది నేను కుక్కర్లోని వండుతున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను దోసపప్పు అనేది వేయడం లేదు. ఈ దోసపప్పు ఏమిటంటే మటన్ కానీ చికెన్ కానీ జ్యూసీగా కుక్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే కర్రీకి మంచి ఫ్లేవరు, రుచిని ఇస్తుంది. ఈ దోసపప్పు అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రిక్ నేనైతే పెద్ద పెద్ద ఫంక్షన్స్లో చికెన్ అండ్ మటన్ కర్రీస్ వండుతారు కదా, అవి వండేటప్పుడు ఈ దోసపప్పుని పేస్ట్లా చేసి చికెన్ కానీ మటన్ కానీ కర్రీలో కానీ యాడ్ చేస్తారు. నేను అక్కడి నుంచి చూసి ఈ ట్రిక్ అనేది నేర్చుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మటన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. అలాగే ఒకసారి బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవనివ్వాలి. చికెన్ అనేది బాగా దగ్గరగా అయిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ.